ద్విపద కవితలో ద్వందార్థ ఘనత. తెనాలి రామకృష్ణ కథ. ఒకనాటి కవితాగోష్ఠిలో రాయలవారు కవిత్వ రచన గురించి ప్రస్తావిస్తూ, ద్విపద కవిత్వం రచించడానికి సులభంగా ఉంటుంది, పద కవిత్వము కాస్తంత కొరకుగా ఉంటుంది, గద్య పద్యాల్లో రాసే కవిత్వం రసవంతంగా ఉంటుంది. ద్విపద పద కవిత గద్య పద్యాల్లోని సొగసుని చాటి చెప్పగల నీటి కవులు ఎవరో అన్నారు. రామకృష్ణుడు లేచి, కవిత్వ విధానం ఏదైనా రెండు విధాల అర్థం ధ్వనించేలా రాసే కవితలోని సొగపు చెప్పనలివి కానిది అన్నాడు. రాయలవారు నవ్వి, ద్వందార్థం ధ్వనించేలా తమరొక ద్విపద కవిత్వం చెప్పండి, విందాం అన్నారు. అప్పుడు రామకృష్ణుడు, చిన్నన్న ద్విపద కెరగును బొన్నుగ పెద తిరుమలయ్య పదమున కెరగున్ మిన్నంది మెరసే నరసింగన్న కవిత్వంబు గజ్జ పద్య శ్రేణిన్. అంటే ద్విపదలు వ్రాయడంలో తాళపాక చిన్నన్న పొగసుగా రాస్తారని, పదకవిత్వలో పెద్ద తిరుమలయ్య ఆరితేరినవాడని, గద్యపద్యములు నరసింగన్న మిక్కిలి రసవంతంగా రాస్తాడన్నది ఒక అర్థము కాగా, తాళపాక చిన్నన్న రెండు పాదాలకి నమస్కరిస్తాడని, పెద్ద తిరుమలయ్య ఒక పాదానికే నమస్కారం చేస్తాడని, నరసింగన్న అయితే ఏకంగా ఎగిరి పిలక పట్టుకుంటాడని రెండో అర్థం. ఇలా ఒకే పద్యంలో ద్వందార్థం పలికించిన రామకృష్ణుడి చాతుర్యానికి ఆశ్చర్యం పొందిన రాయలవారు, మీ కత్తికి రెండు వైపులా పొదనే రామకృష్ణ అని ప్రశంసించారు. అప్పన్న నోరు మెదపకుండా ఉన్నవాడు ఉన్నట్టు ఊరుకోకుండా, ఆ కత్తులేవో కాసిన్ని మా మొహాన పారేస్తే మేము పదును పెట్టుకుంటాం కదా అనేశాడు. అంతే, సభ యావత్తు నవ్వులతో హోరెత్తిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.